అందరికీ నమస్కారము. ఈ పొద్దు నేను ఈ వీడియో చేసే ఉద్దేశం ఏమంటే, ఒక స్కామ్ గురించి, కొత్త ఫ్రాడ్ గురించి మేము మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫ్రాడ్ అయ్యి నేను పోలీస్ స్టేషన్ వరకు పోయేసి వచ్చినాను. ఈ స్కాము రేపు మీ ఇంట్లో ఆడవాళ్ళకు కూడా జరగచ్చు, లేకపోతే ఆల్రెడీ జరిగిండొచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ డేటా ఎంట్రీ జాబ్స్. ఈ స్కామ్ ఎట్లుందంటే చెప్పే కూడా అయ్యలేదు, అంత కష్టమవుతుంది. యాదంటే నేను అంత కష్టపడినాను, అంత ఏడ్చినాను దీని గురించి. యాప్లా మళ్ళా Naukri.com దాంట్లో అంతా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సెర్చ్ చేస్తానే ఉంటే చాలా దినాలు ఇంకా వర్క్ ఫ్రమ్ హోము జాబులు పుడుకుతా అంటే ఎన్నో జాబులు పుడుకుతి, ఎన్నో చేస్తే టెలికాలింగు అవంతా ట్రై చేస్తే నేను ఇంకా కాలేదు. చాలా దినాలు ఇంకా పుడుకుతా అంటే కష్టం ఆయనకి. ఒక దినము నాకు ఎవరో ఫోన్ చేసిండ్రి ఒక నంబర్ని. ఇంకా ఆ కంపెనీ నేమ్ వచ్చేసి సాఫ్ట్వేర్ వర్క్ అంట. సాఫ్ట్వేర్ వర్క్ నాకు తెలియదు, ఆ కంపెనీ యావదని తెలీదు, ఎవరని తెలియదు నాకు. అసలు దీన్ని ఇంకా యావ సోర్స్ని ఇంకా నా నంబర్ తీసుకోండి అని కూడా నాకు తెలీదు. వాళ్ళు నాకు ఫోన్ చేసిరి. ఫోన్ చేసి ఫస్ట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ పుడుకుతున్నారు కదా మ్యామ్, మేము మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తాము, మీకు ఇది డేటా ఎంట్రీ జాబ్ అని చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే ఈ డేటా ఎంట్రీ జాబు మీకు దీని గురించి అన్ని పిన్ టు పిన్ డీటెయిల్స్, స్క్రీన్ షాట్స్, మళ్ళీ ఏమేమి నాకు పంపించింది అవంతా నీకు నేను లాస్ట్లో వీడియోలో మీకు అన్నీ చూపిస్తాను స్క్రీన్ మీద. కానీ ఈ వీడియో కొనే వరకు చూడండి అయినా. సో నేను మీకు ప్రూఫ్ సమేత చూపిస్తాను ఎట్లా నాకు ఇది మోసమైంది అనేసి. దివ్య అనేసి ఆమె ఫోన్ చేసింది నాకు. నేను దివ్య హెచ్ఆర్ అని సేవ్ చేసుకున్నాను, మీకు చూపిస్తాను వాట్సాప్లో ఏమేమి అనేసి. ఆమె ఫోన్ చేసి వాట్సాప్లో అని పెట్టేసి ద సాఫ్ట్వేర్ వర్క్ జాబ్ అనేసి పెట్టింది డీటెయిల్స్ అంతా. చూడొచ్చు మీరు అంతా దాని గురించి అంతా సేమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఎట్లా పెడతారో అంతా పెట్టింది. వర్క్ ఫ్రమ్ హోము దాని గురించి అంతా క్లీన్గా డీటెయిల్స్ అంతా పెట్టింది. చూడండి ఎట్లా పెట్టిందో. ఫుల్ ఆ కంపెనీది ఏమి ఎందెందో టైప్ చేసినారు. ఈ స్కామ్ చేసేవాళ్ళు చూడండి ఎంత బాగా టైప్ చేసి పెట్టింది అమ్మ. మళ్ళా ఇట్లంతా పెట్టి ఫుల్ నేము, కాంటాక్ట్ నెంబరు, ఆల్టర్నేటివ్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ దీంట్లో టైప్ చేసి పెట్టమ్మా నాకు అని పెట్టింది. ఇప్పుడు ఆ కంపెనీ గురించి ఒక వీడియో పెట్టింది ఆమె, అది ఎట్లా అనేసి. గూగుల్లో దీని గురించి వెబ్సైట్ కూడా ఉంది, ఒక వెబ్సైట్ ఉంది గూగుల్లో. చూడండి ఎట్లుంది అది, ఇట్లుంటుంది అది అగ్రిమెంట్. అది ఇప్పుడు ఏమో చూపిస్తాను కదా, అగ్రిమెంట్కి సైన్ వేసినాను కదా, అగ్రిమెంట్కి సైన్ వేసినా అని చెప్తుంది కదా, ఇదే అగ్రిమెంటు. ప్లస్ ఎట్లుంటుంది వర్క్ అనేసి. డేటా పక్కలా ఉంది, ఆ పక్కలా డేటా ఉంది కదా, ఆ డేటాని ఈ పక్క టైప్ చేస్తాను కదా, మీకు కనిపిస్తుంది కదా అట్లుండేది. అడ్రస్ ప్రూఫ్ అంతా పంపించింటి, దాన్ని డిలీట్ చేసినాను నేను, అప్పుడే డిలీట్ చేసినాను. చూడండి ఇట్లుంటుంది అది అంతే. మళ్ళీ బ్లాక్ చేసినాను ఆ అమ్మని నేను. బ్లాక్ ఏంటికి చేసినానంటే చాలా తెలుసు ఇట్లంతా అయినాక నేను బ్లాక్ చేసినాను ఆ అమ్మని. సో ఇది అన్నమాట. ఫస్ట్ ఫోన్ చేసి మ్యామ్ నా పేరు దివ్య అనేసి వాట్సాప్లో కంపెనీ గురించి డీటెయిల్స్ అంతా పెట్టింది. మామూలు అందరు పెట్టినట్లే అన్ని జాబులు, చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చూసినా నేను చేసినాను, కానీ అవేం సెట్ కాలే నాకు. సేమ్ అట్లే అందరూ పెట్టేకట్టి ఈమె పెట్టింది, అన్ని డీటెయిల్స్ పెట్టింది వాట్సాప్లో. అన్నీ పెట్టేసి ఓకే అంతా అంతా నేను నా పేరు, నా నంబరు, ఆల్టర్నేటివ్ నెంబరు అంతా ఇచ్చాను ఆమెకే, వాట్సాప్లో పెట్టాను. ఆమె అడిగింది ఆధార్ కార్డు అడిగింది. నేను చేసిండే ఫస్ట్ తప్పు ఏమంటే ఆధార్ కార్డు వాట్సాప్లో పెట్టుము, గుర్తు తెలియకుండా ఉండే వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చేయడం, ఆధార్ కార్డు పెట్టేది వాట్సాప్లో. అది చేయకుండా ఉండాల్సి ఉండే నేను. ఎలా అంటే ఇంటి ప్రూఫ్, ఆధార్ కార్డులో ఇంటి పేరు, ఇంటి ప్రూఫ్ అంతా ఉంటుంది, అడ్రస్ అంతా ఉంటుంది. అది పెట్టుకున్న ఉండేది ఫస్ట్ తప్పు నాది, అది పెట్టుకున్న ఉండాల్సి ఉండే నేను. పెడితే ఓకే మ్యామ్ మేము మీకు మెయిల్ పంపించింది, మెయిల్లో ఒక వెబ్సైట్ పంపించింది, దాంట్లో పాస్వర్డ్ అంతా నాది క్రియేట్ చేసింది. దానికన్నా ఫస్ట్ ఒకటి జరిగింది ఏమంటే ఒక అగ్రిమెంట్ రెడీ చేసింది ఆమె. అగ్రిమెంట్లో ఏముంది ఏమో తెలీదు, అది లాంగ్ అగ్రిమెంట్, ఫుల్ లాంగ్గా ఉంది. ఇట్లా తీస్తా అంటే పోతానే ఉంది, అంతంతా చదివేకి ఇది లేదు నాకు. అందుకే నేనేం చేస్తాను, మేము అగ్రిమెంట్ పంపించినాను దాని మీద సైన్ చేయండి అనింది. సర్లే ఏమో అగ్రిమెంట్ చూసానని ఫుల్ చదవలేదు నేను, ఫస్ట్ 2 లైన్ చదివాను అగ్రిమెంటు. దాంట్లో అగ్రిమెంటు ఏం చేస్తే సైన్ చేశాను అగ్రిమెంట్లో. అది ఎలా అంటే డిజిటల్ సైన్ అంటే అట్లే ఫోన్లోనే ఇట్లా సైన్ చేస్తాం కదా, అలా సైన్ చేశాను నేను.
సైన్ చేసినాను, అది చేసిందే రెండో తప్పు. నేను ఒకటి ఆధార్ కార్డు ప్రూఫ్ పంపించిండేది ఫస్ట్ తప్పు, రెండో ప్రూఫ్ అగ్రిమెంట్లో సైన్ పెట్టేది, అది రెండో తప్పు. అగ్రిమెంట్లో సైన్ పెట్టాను, సరే మ్యామ్ అనేసి ఒక పోర్టల్ క్రియేట్ చేసి దాంట్లో వాళ్ళదే